న్యూస్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట్, బోరబొండ, జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, హైత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోటి, అబిడ్స్, ఖైరతాబాద్, సచివాలయం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. రెడ్ బుక్ దెబ్బకి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరు చెయ్యి విరగొట్టుకున్నారని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. చట్ట విరుద్ధంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కుల మత ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేదే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని విమర్శించారు. పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి ఇంకోటి చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి. వాళ్ళు నాకు లెక్చర్లు బిక్కెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? ఓపిక ఎక్కడుంది ఆయన? కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి. నిజంగానే అంత ఓపిక ఉండుంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఫస్ట్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని వదిలిపెట్టదు, తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఉంది. రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి తెలుస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమం మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వకుండా మేము పోలేదే.
ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సినట్టు చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కేజీఎఫ్ భూములు 400 ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి ఎకో పార్క్ గా తీర్చిదిద్ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. కాకతీయ నుండి హరితహారం లాంటి కార్యక్రమం నుండి దానివల్ల అద్భుతాలు సృష్టించిన తెలంగాణ అని చెప్పి మరి ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాశాయి. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్ లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. 270 కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. హైదరాబాద్ కొరియాలో జరిగిన ఒక అంతర్జాతీయ ఈవెంట్లో ప్యారిస్ని, బొగోటాని, మెహికోని వీటన్నిటిని కాదని ఆనాడు అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంగా జాతీయ పత్రికల్లో వచ్చిన వార్తలు. జాతీయ స్థాయిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్, ఇది మేము సాధించిన విజయాలు. ఇక మళ్ళీ అదే మాట మళ్ళొకసారి, హరితహారం వల్ల మేము HMDAలో చేసిన ఎఫర్ట్స్ వల్ల గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన విషయం. అదే మాదిరిగా ఇగో ఇది డేటా. ఒక 10 ఏళ్లలో భారతదేశంలో ఏ నగరంలో గ్రీన్ కవర్ పెరిగింది అంటే మెట్రోస్లో. ఇది డేటా, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్. ఇది డేటా చూడండి. బొంబాయి, ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నిటిని కలిపి చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా గ్రీన్ కవర్ పెంచింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో అని మరి జాతీయ స్థాయిలో వచ్చిన రిపోర్ట్స్. ఇక ఎంత పెరిగింది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు పెరిగింది తెలంగాణలో అంటే ఇదొక రిపోర్టు. ఇట్లా ఒకటి కాదు, నేను 100 చూపెడతాను. ఇది ఒక్క పిక్చర్ మీకు అన్ని విషయాలు చెప్తుంది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పింది కూడా ఒక మాటలో చెప్తాను. దిస్ వన్ పిక్చర్ విల్ స్పీక్ వాల్యూమ్స్. భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ గ్రీన్ కవర్ పెరిగింది అంటే ఇగో దిస్ ఇస్ తెలంగాణ అండ్ ద గ్రోత్, డెకేడల్ గ్రోత్ ఆఫ్ గ్రీన్ కవర్ ఇన్ తెలంగాణ. ఇది భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన రెస్పాన్స్. 2021 జూలై 23 నాడు భారతదేశంలో ఏ సంవత్సరంలో ఎంత పెరిగింది గ్రీన్ కవర్, ఎంత పెరిగింది అడవి అంటే ఇది భారత ప్రభుత్వం 2021లో ఇచ్చిన రిపోర్టు. అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది అని పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం. బయోడైవర్సిటీని తెలంగాణ ప్రభుత్వం ఎట్లా కాపాడుతుంది అని చెప్పి వచ్చిన వార్తలు. అన్నిటికీ మించి మేమేదో ఒక వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తాజాగా న్యాయవాది, గాయకంగా వేషధారణలో కనిపించి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనను, తన కుటుంబాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారని, ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్ జగన్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారన్న అభియోగంతో నారా లోకేష్ పై కేసులు నమోదు చేశామన్నారు. తనపై వచ్చిన అపహాస్యాలకు న్యాయపరంగా సమాధానం ఇస్తానని స్పష్టం చేసిన అంబటి నా కేసు తానే వాదిస్తా అంటూ చురకలేశారు. రాజకీయ విమర్శలతో వ్యక్తిగత దాడులు సహించబోనని హెచ్చరించారు. కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేస్తున్నాను. దీనిలో ప్రధానమైనది ఏంటంటే నేను పోయిన సంవత్సరం 19/11/24వ తారీఖున 5 కేసులు అంటే 5 కంప్లైంట్స్ నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో స్వయంగా వెళ్ళి ఇచ్చాను. అవన్నీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు. దానిలో కొంతమంది సోషల్ మీడియాలో నా పట్ల, నా కుటుంబం పట్ల, నా కూతుర్ల పట్ల అసభ్యమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. దాంతోపాటు మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా మార్ఫింగ్ చేసి వారు సోషల్ మీడియాలో ఎక్స్లోను అదేవిధంగా ఫేస్బుక్స్లోనూ పెట్టారు. దీని మీద నేను 5 కంప్లైంట్స్ని విడివిడిగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో 19/11/24న ఇవ్వటం జరిగింది. జనరల్గా ఒక కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే పోలీసు వారు తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే ఆ కేసుని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి.
అంటే క్రైమ్ కట్టాలి. కానీ పోలీసు వారు, నా క్లియర్ ఎలిగేషన్ ఏమిటంటే పోలీసు వారు ఇన్ఫ్లుయెన్స్కు గురై ఈ కేసులు రిజిస్టర్ చేయలేదు. తర్వాత 25వ తారీఖున మళ్ళా వెళ్ళి 25/11/24 ఎస్పీ గారికి కూడా ఈ సేమ్ కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కేసు రిజిస్టర్ చేయలేదు. చేయకపోవటం పట్ల నేను కోర్టు వారిని ఆశ్రయించాలనుకొని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఒక పిటిషన్ నేనే స్వయంగా కోర్టు వారి ముందు ఉంచాను. దాని మీద జనవరి 6వ తారీఖున అది బెంచ్కి వచ్చింది. జనవరి 6వ తారీఖున బెంచ్కి వస్తున్నటువంటి సందర్భంలో నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో 4 కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు, 1 కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. ఈ 4 కంప్లైంట్లో 1 కంప్లైంట్ ఏం చేశారంటే నేను ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చానో ఆయన పేరు మాత్రం ఎక్స్క్యూజ్డ్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమ కేసులకు భయపడేవారు కాదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ మైనింగ్ కేసులు పూర్తిగా కుట్రతో నిండివని ఆరోపించారు. ఈ కేసులపై పార్టీ సమిష్టిగా పోరాటం చేస్తోందని, కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల ముందు బహిర్గతం చేస్తూ ప్రజాగొంతుకగా నిలుస్తామని చెప్పారు. అభిప్రాయ భేదాలను అణిచివేయాలన్న కుట్రలకు భయపడేది వైఎస్ఆర్సీపీ కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మాటలే కానీ చేతలేమి లేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రత్యేకత రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగించడం. ఈ రాష్ట్రంలో గత 9 మాసాలుగా విద్యార్థులు కావచ్చు, విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, ఈ అన్నిటిని కూడా గాలికి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ముందుకొచ్చి ప్రజల్లోకి వచ్చి గళం విప్పుతున్నారో ఆ గళాన్ని ఉక్కుపాదంతో అణచేసే కార్యక్రమం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా, ఏం మాట్లాడినా ప్రజా సమస్యల్ని వాళ్ళ గొంతుకుతో వినిపిస్తే చాలు వారి మీద ఈ పోలీస్ ద్వారా అరాచకాలు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళ యొక్క పరిపాలనని పక్కన పెట్టి ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీకి, ఆ నాయకులకి కాపలాదారులాగా వ్యవహరిస్తున్నారు కార్యక్రమం. అందులో పరాకాష్టే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీయుతులు మాజీ మంత్రివర్యులు శ్రీయుతులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మొన్న కేసు పెట్టడం, ఆ కేసుకి పరాకాష్ట ఇదే. బీసీలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో భారీ హామీలు ఇచ్చి ఇప్పుడు ఒకదానిని కూడా అమలు చేయలేకపోతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. 42% రిజర్వేషన్లు, 20,000 కోట్ల బీసీ బడ్జెట్, బీసీ సబ్ప్లాన్ లాంటి హామీలు మాటలకే పరిమితమయ్యాయని, ఇవి అన్ని ఒక తప్పుడు ప్రచార యుద్ధంగా మారిపోయాయని ఆరోపించారు. ద్రోహానికి, వంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని మధుసూదనాచారి పేర్కొన్నారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. డిక్లరేషన్ పేరిట బీసీలకు వలవేసి ఓట్లు రాబట్టుకొని అధికారం చేజిక్కించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక ఒక్కసారి నెమరు వేసుకుంటే 42% రిజర్వేషన్లు ముమ్మాటికి బీసీలకు అమలు చేసి తీరుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు సబ్ ప్లాన్ చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది.
1,00,000 కోట్ల రూపాయలతో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బీసీలలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయి వాళ్ళ నుండి అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం, చాలా గొప్పగా వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకొస్తాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అన్నీ గంగలో కలిపిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్లు కాదు కదా, పోయినసారి 9,000 కోట్లు మాత్రమే ప్రతిపాదించిండ్రు. ఖర్చు ఆ మేరకు కూడా లేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో 11,000 కోట్లు ప్రతిపాదించిండ్రు. కేటాయింపులు ఖర్చులు సమయం గడిస్తే కానీ తెలియదు. చట్టబద్ధత ఊసే లేదు. కోర్టులు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలన్నీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే కోర్టు కూడా దాని విషయంలో తప్పుపడితే బీసీ కులగణన లేదా రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకేసి కొంత కార్యక్రమం చేసింది. చేసిన కార్యక్రమం కూడా అంతా తప్పుల తడకే. ఈరోజు మరి మేమందరం కూడా మొన్న ఇటీవల జరిగినటువంటి శాసనసభ శాసనమండలి సమావేశాల్లో బీసీ బిల్లును తీసుకొస్తే ఏ పార్టీ కూడా దాని మీద ఎటువంటి కామెంట్ చేయకుండా ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో బిల్లులు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియట్లేదు. బిల్లు ఢిల్లీకి పోకముందే ఇది ఎవరు చేసిండ్రు? బిల్లుని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ బిల్లు చట్టరూపం దాల్చాలి అనంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. దాన్నంతా ఫాలో అప్ చేసి బిల్లు చట్టం అయ్యేంత వరకు కూడా 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా వానాకాలం రైతు బంధు నిధులుగా ఇవ్వాల్సిన 8,000 కోట్లు, యాసంగి సీజన్ కు సంబంధించిన 4,000 కోట్లు కలిపి 12,000 కోట్లు రుణమాఫీకి జమ చేసి అప్పు మాఫీ పూర్తవుతుందని చెప్పడం రైతులపై ఘోరమైన మోసమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రైతు బంధు నిధులు వేరే, రుణమాఫీ నిధులు వేరే అనే విషయం తెలుసుకుని కూడా కాసుల గణితంలో రైతులను మభ్యపెట్టే పని రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది రైతులకు ఘాటు అన్యాయమని, ఈ మోసాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చిన అంటావు. మరి నల్లమల అడవులకి వచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు, ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి ఇక నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు, పావుల మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. మీరు యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది. కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉన్నాం 45 రోజులు. భయపడ్డం బయటకు రావాలంటే. బస్సులు బంధు, ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిండా లేదా? బరాబర్ నీ నెల 2,000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పలు లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9,000 రైతు బంధు ఎగ్గొట్టివి, యాసంగి 4,000 ఎగ్గొట్టివి. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంపై అసత్య ప్రచారం జరుగుతోందని, ఇది కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చేయబడుతున్న రాజకీయ కుట్రగా పేర్కొన్నారు మహాసేన రాజేష్. ప్రవీణ్ మరణం గురించి అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని, ఇప్పటి వరకు అందిన ఆధారాల ప్రకారం ఇది పక్కా యాక్సిడెంటే అని స్పష్టం చేశారు.
తప్పుడు కథనాలు, మత అంశాలను ప్రస్తావిస్తూ అసత్యాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. దురుద్దేశంతో దుష్ప్రచారం చేసే వారికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని హెచ్చరించారు. లేదా జూపుడు ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. లేని పక్షాన వీరి ముగ్గురు మీద బేస్లెస్ అలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులైన ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది, నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి 4-5 రోజులు అవుతుంది. ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు? మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు? ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయాలనో ప్రభుత్వం మీద నెట్టేయాలనో ఇక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు. దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి. 4-5 ఇలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు, అనుమానాలు పుట్టించడం వేరు. ఇంటెన్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో, అది హత్య అని చెప్పడం, అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు, అది ప్రచారం చేశారు. ఆయన 11:42 చనిపోతే 1 ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు, బాడీని తీసుకెళ్ళిపోవని బేస్లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు. ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అభోషభం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు. దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నారు. అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు. వీళ్ళు ఇంటెన్షనల్గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో 4-5 పాస్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించారు. ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం, అక్కడ ఉన్న సిచ్యువేషను, ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హత్య అనుమానం కలిగింది. అలాగే ఈయన ఇక్కడ కాదు, కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు. టోల్గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ పని చేయట్లేదు, ఆ టోల్గేట్ ముందే దాడి జరిగింది అనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పుకార్లన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు, గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలలేదు, పొట్టిపాటి నుంచి ఆయన హెడ్లైట్ లేకుండా వచ్చాడు అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు. ఇక్కడ బండి పక్కకు దూసుకెళ్ళడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు. ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం. వక్ఫ్ భూములపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారణమని ఖర్గే స్పష్టంగా చెప్పారు. అనురాగ్ ఠాకూర్ తన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా, చేయలేకపోతే ఆయన రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. అంతేకాదు నేను ఎవరికీ భయపడను, తలగ్గునంటూ ఖర్గే పుష్ప మూవీలోని డైలాగ్ ను గుర్తు చేసేలా బలమైన కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి. Sir, as leader of opposition in the Rajya Sabha and as a president of the Indian National Congress, I am forced to stand up today and condemn Sri Anurag Thakur's wild allegations. I expect an apology from the leader of House. That is the very least the ruling party can and must do. If Sri Thakur cannot prove his allegation, he has no right be in parliament. He should resign. I seek, and if it is proved, I will resign. Even if he proves a 1 acre of walk land is occupied by me or my children, it is my challenge. और मेरे लिए अगर ये बीजेपी के लोग डरा कर मुझे झुकाना चाहते हैं, मैं कभी नहीं झुकूंगा, मैं टूट जाऊंगा लेकिन झुकूंगा नहीं, ये याद रखो. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్స్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. దర్శనం అనంతరం టీటీడీ అధికారులు కోటికి శేష వస్త్రాలు, దర్శన స్మరణిక అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దివ్య దర్శనం వల్ల ఎంతో శాంతి, ఆధ్యాత్మిక తృప్తి కలిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
స్వామివారి ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సకల సౌభాగ్యాలతో ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి మనసారా కోరుకున్నాను. మనందరికీ, నా ఒక్కడికి కాదు, నా ఒక్క కుటుంబానికి కాదు, యావత్ భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళ్ళందరూ ముఖ్యంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి. అది నా కోరిక. ఆ ధన్వంతరి తెల్లగా విష్ణుమూర్తి రూపంలో ఉన్న నారాయణుడు, గోవిందుడు, అలాగే ధన్వంతరి రూపంలో ఉన్న నారాయణుడు మనందరికీ చక్కని మంచి ఆరోగ్యాలు ఇవ్వాలి. ఈ ఉగాది నుండి అందరికీ సర్వ దోషాలు పోవాలి. ఇది ఇక్కడ ఈ ప్రాంగణం నుండి చెబుతున్నాను. స్వామి చెప్పినట్టుది అందరూ ఆనందంగా, సుఖ సంతోషాలతో ఆనందంగా గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న వాసవి కన్యకా పరమేశ్వరి మీద వాసవి సాక్షాత్కారం అనే ఒక ఆల్బమ్ చేశాను. అంటే చాలా అద్భుతంగా కుదిరిన అన్ని చాలా ఆల్మోస్ట్ వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్స్లో ఉందన్నమాట. అవన్నీ మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయికి అందాలి. ఎందుకంటే అమ్మవారి పాట అంత గొప్పగా కుదిరింది. అలా అన్నమయ్య కీర్తనలు కూడా చాలా చేశాను స్వామి మీద. ఇప్పుడు నేను చేసే పెద్ద మహాయజ్ఞ కార్యక్రమం ఏంటంటే 4 వేదాలని సంగీత రూపంలో వాటిని ఎలా ప్రజెంట్ చేయాలని నా కోరిక. అది ఆ ప్రాజెక్టు చేయడం కోసమే స్వామి దీవులు తీసుకోవడానికి వచ్చాను. తప్పకుండా ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఘన విజయం సాధించాలని. ఇది ఇంతవరకు ఎవరు టచ్ చేయలేని విషయం. అంటే మ్యూజికల్గా దీని సంగీత పరంగా ఎలాగ చేయాలి ఇంతవరకు నేను ఏం అనుకోలేదు, బట్ చెయ్యాలి. అది వస్తుంది. ఆ వేవ్స్ అంతా ఆయన ఇస్తారు. సో మీ అందరూ ఆశీస్సులతోటి ఈ 4 వేదాలని ఒక ప్రపంచ స్థాయికి సంగీత పరంగా వాటిని ట్రాన్స్లేట్ చేసి వాటితో మ్యూజిక్ పరంగా ఒక కొత్త రకమైన సంగీతాన్ని ఇవ్వాలని నా కోరిక. ఇది నా లాస్ట్. ఇది ఎన్ని సంవత్సరాలతో తెలియదు ఈ యజ్ఞం. తప్పకుండా మీ అందరూ ఆశీస్సులతోటి, ఆ గోవిందుడి ఆశీస్సులతోటి, నారాయణ ఆశీస్సుతోటి చక్కగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో, లోక సమస్త సుఖినో. గోవింద గోవింద గోవింద.